చీకటి పడిపోతుంది. సత్య ఒంటరిగా అలా బయటికొచ్చేసి అక్కడ హాల్లో నించొని వర్షంలో తడుస్తున్న విధానం అదంతా గుర్తు చేసుకునే తను అలాగే ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా అక్కడ కూర్చొని ఇంతలోనే హర్షానందిని కూడా అక్కడికి వచ్చేస్తారు. తను రావడంతోనే సత్య మొహం వైపు చూసి, ఏంటి సత్య ఇంకా వర్షంలోనే తడుస్తున్నట్టే ఫీల్ అవుతున్నావు, అదే ఫీలింగ్లో ఉన్నట్టున్నావు అని చెప్పేసి తనంటాడు. అప్పుడు వెంటనే సత్య ఉండి, అవునన్నయ్య, చాలా రోజుల తర్వాత ఇలా ఉండడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మనసు ప్రశాంతంగా ఉంది. నాకు ఇష్టం కదా వర్షంలో తడవడం. అలా తడవడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అనగానే క్రిష్ అక్కడికి వచ్చేస్తాడు. ఇంకా క్రిష్ వైపు చూసి సత్య ఎప్పుడు కోప్పడేది, ఈరోజు మాత్రం తనని చూసి స్మైల్ ఇస్తుంది. అప్పుడు వెంటనే క్రిష్ ఇలా అనుకుంటాడు, ఆహా, సత్య నన్ను చూసి ఎంత బాగా నవ్వుతుంది. ఒరే క్రిష్, ఇంకా నీ పంట పండినట్టేరా, సత్య నిన్ను ప్రేమించడం మొదలుపెట్టిందిరా అని చెప్పేసి అలా తను అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే వెయిటర్ అయితే వచ్చేస్తాడు. వచ్చి అందరికీ టీ ఇచ్చి వెళ్ళిపోతాడు. తర్వాత అందరూ టీ తాగుతూ ఉంటాడు. సత్యాకి మాత్రం చలేస్తూ ఉంటుంది. ఆ వేడివేడిగా ఉన్న టీ కప్ని తను వణుకుతూ అలా పట్టుకుంటూ ఉంటుంది. అది గమనించిన క్రిష్ ఉండి, ఏమైంది సత్య, చలేస్తుందా అని చెప్పి అంటాడు. వెంటనే నందిని ఉండి, అలా అరగంట సేపు చిన్నపిల్లల వర్షంలో తడిస్తే చలి కాకపోతే ఏమవుతుంది, ఇంకా తాగితే తుమ్ములు కూడా వస్తాయి అని చెప్పేసి నందిని అంటుంది. అప్పుడు వెంటనే క్రిష్ ఏం చేయాలా అని అటు ఇటు చూస్తాడు. అప్పుడు ఎదురుగా తనకి మంట వెలిగించడానికి అక్కడ అంతా సిద్ధం చేసి ఉంటుంది. అప్పుడు వెంటనే తను వెళ్ళి కొన్ని కట్టెలు తీసుకొచ్చి సత్య కోసం మంట వెలిగించడానికి ఏర్పాటు చేస్తూ ఉంటాడు, చలి కాచుకోవడానికి. అదంతా చూసి సత్య సిగ్గుపడుతూ క్రిష్ వైపే చూస్తూ ఉంటుంది. తన ప్రేమనంతా తను గమనిస్తూ ఉంటుంది. క్రిష్ అలా కట్టెలు పేరుస్తున్నప్పుడు చిన్న పేడు తన చేతికి తగులుతుంది. మళ్ళీ తన చేతికి రక్తం కారుతుంది. ఒక్కసారిగా అది చూసి సత్య తట్టుకోలేక, క్రిష్ ఏమైంది అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది. కచ్చిఫ్ ఏది అని చెప్పి వెంటనే ఇంకా తన పాకెట్లో ఉన్న కచ్చిఫ్ తీసి ఇంకా క్రిష్ చేతికి కట్టు కడుతూ తిడుతూ ఉంటుంది. నేను అడిగానా ఇప్పుడు నిన్ను నా కోసం మంట వెలిగించు అని చెప్పేసి, చూడు ఎంత గాయమైందో అని బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే క్రిష్ వాళ్ళ బాబాయ్ అక్కడికి వచ్చేసి, బాగుందిరా, భార్య కనపడకపోతే భర్త ఆరాటం, భర్తకి ఏదైనా చిన్న గాయమైనా తట్టుకోలేకపోయినా భార్య, ఎంత బాగుందో మీ ఇద్దరి ప్రేమ అనగానే వెంటనే క్రిష్ ఉండి, అది బాబాయ్ క్యాంపెయిన్ వెలిగిస్తున్నాను అనగానే వెంటనే తనుంది, ఆల్రెడీ అంటుకుందిరా ఇంకా అని చెప్పేసి అనగానే, ఏంటి బాబాయ్ అని ఇద్దరు అలా చూస్తూ ఉంటారు. ఆహా, అది వెలిగించాల్సిన బాధ్యత నాది కదా అని చెప్పేసి అలా తను మాట మారుస్తాడు. అలా సత్య అయితే క్రిష్తో ప్రేమలో పడిపోతూ ఉంది. మరి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోస్ చూద్దాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.